వైసీపీలో చేరిక సందర్భంగా సూర్యప్రకాష్ చేసిన కామెంట్స్ ను జనసేన నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీలో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడి ఇప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని హెచ్చరించారు. కాపులు ఇంకా అమాయకులు కాదని ఎడ్యుకేట్ అయ్యారని చేగొంటి ఫ్యామిలీ గుర్తించాలంటున్నారు. ప్రతినిధులతోటి పార్టీ యొక్క ముఖ్య శ్రేణులతోటి కనీసం మాట్లాడే అవకాశం, పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన్ని ఆ దిశగా పార్టీని నడపకుండా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయటానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికో ఆయన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి తప్పితే 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే సుదీర్ఘకాలం 10 సంవత్సరాల కాలం ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఈరోజు పార్టీ పెట్టి కనీసం ఈ రోజుకు బూత్ కమిటీలు వేసే ప్రయత్నాలు ఆయన ఏ రోజు కూడా చేయలే. కనీసం ఒక 100 నియోజకవర్గాల్లో సరైన ఇన్ఛార్జీలు నియమించుకునే అవకాశం ఉన్నా కూడా ఏ రోజు కూడా ప్రయత్నం చేయలే. మనం ఉన్నటువంటి పార్టీకి సంబంధించి మనం ఉన్నప్పుడు చాలా గొప్పగా అనిపించి మనం బయటికి వెళ్ళిన తర్వాత చెడ్డగా అనిపించడం అనేది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. అదేవిధంగా మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మీకు కనపడింది, ఏ రకంగా మీరు ఆ పార్టీ గురించి బయట మాట్లాడారు, ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. మనం పార్టీ నుంచి బయటకు వచ్చేసాం కనుక పార్టీలోని అంతర్గత విషయాలు కానీ, పార్టీని దూషించే విషయాలు కానీ ఇవి చేయకూడదనేటువంటి ఆలోచన మీరు ఎందుకు చేయలేదనేటువంటి మాట నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ జనసేన పార్టీలో సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంది. చెడపొకురా చెడేకు చిన్నప్పుడు సామెత గుర్తొచ్చేది మాకు. నంటకాయల స్టోరీ మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ నంటకాయల స్టోరీ మీరు నిజం చేస్తామరా? అసలు ఆ స్టోరీ నిజం చేస్తున్నారు మీరు ఈరోజు. మనలో ఎదగనీయకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఎవరిని గెలిపించాలి, ఏం చేయాలి అన్నీ తెలుసు. మీరు ఈ సమయంలో ఆయన పక్కన నిలబడాలి కానీ కూటమి చెడగొట్టేలాగా 50 సీట్లు తీసుకో, ఈయన అభ్యర్థులు ప్రకటించేస్తారు లెటర్ ఇచ్చి. వాళ్ళ కొడుకుని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం లేదంట. ఎందుకు ఇట్లాంటి దొంగతనాలు, నీలాంటి వెధవలు వెళ్ళడానికి, మీలాంటి వెధవలు వేరే పార్టీలకు వెళ్ళడానికి రాజకీయ అనుభవం కావాలా? ఈరోజు ఏం ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి నువ్వు పోయినా ఒకడికి. పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టించుకోనంట. అంటే నీ తండ్రి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మాట్లాడుతూ నా కొడుకు నా మాట వినలేదు, నా కొడుకు నాకు సంబంధం లేదు అంటే నా కొడుకు స్టైల్ వేరు అంట. అంటే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు పవన్ కళ్యాణ్ నీ మాట వినాలని రూల్ ఏముందా? రూల్ ఏముందా? లేదు కదా. ఆయన తెలుసు ఈరోజు కాపులు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నాడు వాస్తవమైన. ఆయన పట్టుకొని నువ్వు ఎన్ని సీట్లు తీసుకున్నా నచ్చలేదు, నీవే నచ్చదానికి